మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో పెంతెకోస్తులోని 3వ ఆదివారానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు బిడ్డలు చదివి ఉన్నారు. ఈ లేఖన భాగాలలో ఉన్నటువంటి సారాంశాన్ని, సంఘానికి కావలసినటువంటి మాటలను ప్రభు తన దాసుని యొక్క ముఖాంతరంలో నుంచి సంఘానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన అంశము నీ విశ్వాసము ఎక్కడా, నీ విశ్వాసము ఎక్కడా అనేటువంటి ప్రశ్నతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఎక్కడ అనే మాట మనలను దేన్ని చూపిస్తుంది అంటే ప్రశ్న. ఎవరైనా మన గృహాలకు వచ్చి మీ నాన్న ఎక్కడా అంటే అది ఒక ప్రశ్న అన్నమాట. మీ అమ్మ ఎక్కడా, మీ పిల్లలు ఎక్కడా అనేటువంటి మాట మనకి ప్రశ్నను చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకు ఆన్సరు మనము చెబుతాం. కొంతమంది చెప్పరు, ఏం ఎక్కడికి వెళ్ళాడో మాకేం తెలుసు అంటారు. అది సరైన ఆన్సర్ కాదు. ఏం చేస్తున్నాడో మాకు తెలియదు అంటారు. అది ఆన్సర్ కాదు. ఆన్సర్ సరిగా లేకపోతే ఆ ఇంటిలో ఆ వ్యక్తులకి సమాధానము సరిగా లేదు అని అర్థము. కనుక ఇక్కడ దేవుడు మరి ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. వారు మొదటగా 8వ వచనంలో మనం చూసినప్పుడు 8వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండమ్మా. 8వ వచనం, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనము. ఏ పూటమ్మా? చల్లపూట అంటే ఇప్పుడు ఉండట్టు ఉందన్నమాట. అప్పుడు ఏదైనా తోటలో ఈ వాతావరణం ఏ రీతిగా అయితే చల్లగా ఉన్నదో ఆ చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న ఆ దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా దాగుకొన్నారు. ఇక్కడ మనం చూస్తే మొదటగా వాతావరణాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాతావరణము ఈ శరీరానికి ఎంత అనుకూలంగా ఉంటుందో అట్టి స్థితిలో మనము వాక్యానికి దూరం అయిపోతాము, ప్రార్థనకు దూరం అయిపోతాము, భక్తికి దూరం అయిపోతాము. చలికాలంలో చాలా శరీరానికి చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు దుప్పటి మీద దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆ యొక్క వచ్చేటువంటి యొక్క విశ్రాంతి ఇది పరలోకంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందామలే, వాక్యము చేసుకుందామలే, పనులు చేసుకుందామలే అనేటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణము మన శరీరాన్ని, ప్రియ దేవుని సంఘమా, దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా ఆహ్లాదకరమైన ఆ చల్లటి వేళలో వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, వారు దేవునికి దూరముగా తిరుగుతూ ఆ యొక్క శరీరానికి సంతోషాన్ని ఇచ్చే వాతావరణంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారన్నమాట. అందుకే వాక్యం చెబుతూ ఉన్నది, చల్లబూట, చల్లదనములో శరీరానికి ఆహ్లాదకరంగా ఉండే దినము. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన తర్వాత చేసుకుందాములే, వాక్యము తర్వాత చదువుకుందాములే, చర్చికి వెళదాములే అనేటువంటి యొక్క నిర్ణయాలతో ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారమ్మా, ఆ యొక్క ఏదైనా తోటలో ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ప్రార్థించే స్థితిలో ఉండేవారు ఏం చేస్తున్నారు, ఏదైనా తోటలో షికారు చేస్తూ ఉన్నారన్నమాట. ప్రార్థించే స్థితిలో ఉన్నటువంటి ఆ ఆదాము అవ్వలు ఆ చల్లబూట షికారు చేస్తూ ఉన్నాడు. ఈ షికారు అనేది లోక స్థితిని చూపిస్తూ ఉంటుంది. షికారు అనేది విశ్వాసపు జీవితంలో లోకములో ఉన్న పరిస్థితులను చూపిస్తూ ఉంటుంది. అదే రీతిగా లోకాన్ని ఆశిస్తున్నారు,
అనేది కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. లోకములో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశించటం అన్నమాట. అది శరీరానికి ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో అంతగా మనము ఆ సంతోషంలో ఉంటాము అని చెబుతూ, ఆ రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఆహ్లాదకరంలో వాళ్ళు జీవిస్తూ ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారన్నమాట, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడి సన్నిధిలో ఉండవలసిన బిడ్డలు దేవుడి సన్నిధిలో లేరు. మందిరంలో ఉండవలసిన వారు మందిరంలో లేరు. వాక్యం చదవలసిన వారు చదవట్లా. పాటలు పాడే బిడ్డలు పాడట్లా. ప్రార్థించే స్వరము మందిరంలో లేదు. మరి ఎక్కడ ఉన్నది ఈ స్థలమని పరలోకములో ఉన్న దేవుడు ఆ ఏదేను తోటలో దైవ సన్నిధి వైపు చూసినప్పుడు ఆ స్థలములో ఆరాధన లేదు. అక్కడ ఆ స్థలములో వాక్య ధ్యానము లేదు. ఆ స్థలములో ప్రార్థన లేదు. ఆ మందిరంలో విశ్వాసులు కనపట్టలేదు. అప్పుడు పరలోకములో ఉన్న ప్రభువు భూలోకములోనికి ఏదేను తోటలోనికి దిగివచ్చి అప్పుడు తన బిడ్డలు ఎక్కడ ఉన్నారో అని ఆలోచించి ఏం చేస్తున్నారమ్మా, ఎతుకుతూ దేవుడు ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది ఈరోజు మన అంశము కూడా ఏంటంటే, నీ విశ్వాసము ఎక్కడా? ఆదామా నీవు ఎక్కడ? ఆదాము విశ్వాసమేమో మందిరంలో ఉన్నది, ఆదామేమో చెట్టు చాటున ఉన్నాడు. అవ్వమ్మ విశ్వాసమేమో మందిరంలో ఉన్నది, అవ్వమ్మ కూడా చెట్టు చాటున ఉన్నది. ఈనాడు మన జీవితాల్లో ఇవాళ మేము ఆరాధనకి మాకు ఆదివారం ఆరాధన అయ్యా, మేము పనికి రాము అని పనికి సెలవిస్తూ ఉంటారు. వారి విశ్వాసము ఆరాధన అనేటువంటి యొక్క మందిరంలో ఉంటుంది. వారు మాత్రము ఎక్కడుంటారు తెలుసమ్మా? మరి ఎక్కడుంటారో మరి తెలియదు అన్నమాట. మందిరంలో విశ్వాసం ఉంటుంది, కానీ వారు మాత్రము ఎక్కడుంటారో తెలుసా? వారికి ఇష్టమైన స్థలాలలో జీవిస్తూ ఉంటారు. ఆదివారం అంటే శరీరానికి ఆహ్లాదకరమైన దినము, శరీరానికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకునే దినము, శరీరానికి ఉత్తేజాన్ని పొందుకునేటువంటి దినము. అందుకనే ఆహ్లాదం అనేది ఎప్పుడు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టే స్థితిని మనం చూస్తూ ఉంటాము. విశ్వాసాన్ని వదిలిపెడతాము ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆదివారం అనేటువంటి విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే తెలియదు. మరి మనము మాత్రము అదే ఆదివారంలో మనం ఎక్కడ ఉంటామో మనకు తెలుసు. అందుకని ఈరోజు 2 ప్రశ్నలు మనం చూస్తూ ఉంటాము. ఏంటో తెలుసా? నీ విశ్వాసము ఎక్కడా, నీవు ఎక్కడ? ఈ 3వ అధ్యాయము 9వ వచనంలో నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. అదే రీతి ఈరోజు మన అంశము కూడా నీ విశ్వాసము ఎక్కడా? దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ వాళ్ళు క్రైస్తవులంట, ఆదివారం పనికి రారంట. మరి వారు ఎక్కడ ఉన్నారు? వారు విశ్వాసులంట, వాళ్ళు ఏ పనికి డ్యూటీకి రారంట. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అదే మాట ప్రభువు కూడా అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సంఘమా, ఓ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము ఎక్కడా? ఓ నా దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడా? ఈ రెండింటిని కూడా మనం ఒకసారి ఈ దినములో కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేసుకుందాం. చాలామంది, నేను ఒక అమ్మాయిని చూశాను గణపురంలో. ఆ అమ్మాయి ఎప్పుడు చెవులకి మంచి ఆభరణాలు పెట్టుకొని వచ్చింది చర్చిలోకి. ఆ ఆభరణాలు ఆ అమ్మాయికి చాలా మంచి అందాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఆ అమ్మాయి శరీరానికి అందాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క వస్తువులు చెవులకి లేవు అన్నమాట.
అమ్మాయి ఏంది చెవులకి ఆ వస్తువులు లేవు, అవి ఎక్కడా అని చెప్పి నేను అడిగితే ఆ అమ్మాయి అంది, పాపం తలకాయ కింద కొంచుకుంది. ఎందుకమ్మా ఉంచుకోవటం ఎందుకు, ఎయ్యి నీకు బాగుంటాయి అయ్యి అని అన్నప్పుడు, లేవు పాష్ గారు, ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అవి ఏం చేశానని చెప్పిందమ్మా, తాకట్టు పెట్టి ఏం చేసి డబ్బు తీసుకున్నామండి అంది. ఆ అమ్మాయి రూపానికి, ఆ అమ్మాయి దేహానికి అలంకారాన్ని ఇచ్చేటువంటి వస్తువులని వారు అవసరతను బట్టి ఏం చేశారంటమ్మా, తాకట్టు పెట్టుకున్నారు, కొంత డబ్బు తెచ్చుకున్నారు, వారి అవసరత తీరుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో, ఓ నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ విశ్వాసము ఎక్కడా అని ప్రభు యొక్క ప్రశ్న అన్నమాట. నీ విశ్వాసము ఎక్కడ అంటే ఆ అమ్మాయి ఏమంది, నేను తాకట్టు పెట్టుకున్నాం పాష్ గారు అన్నారు. ఈనాడు క్రైస్తవ సంఘములో ఉన్న అనేక మంది బిడ్డలు కూడా దేవుని యొక్క సన్నిధిని గుర్తించి, దేవుని సన్నిధికి రోజు ఏ పని చేయకూడదని గుర్తించి, బయట పనులకు మాత్రం మనం వెళ్ళము, కానీ ఇంట్లో పనులు విస్తారంగా చేసుకుంటూ ఉంటాము. మనము మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నామంటే తాకట్టు పెట్టుకుంటూ ఉంటున్నాము. విశ్వాసాన్ని ఏం చేస్తున్నారమ్మా, నీవు ఎక్కడ అంటే అర్థమైంది, నీ విశ్వాసము ఎక్కడ. నిజంగా క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడు అంటే, విశ్వాసం ఎక్కడ ఉంటుందో క్రైస్తవుడు అక్కడ ఉంటాడు. అంటే క్రైస్తవుడు విశ్వాసము దేవుని మందిరంలో ఉండవలసిన విశ్వాసము క్రైస్తవుడు దేవుని మందిరంలో లేకుండా దేవుని ఆరాధన టైంలో మరి ఉన్నాడు అంటే, వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు తెలుసా, సైతానుకి తాకట్టు పెడుతూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ బిడ్డలు విశ్వాసాన్ని సైతానికి తాకట్టు పెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎక్కడుంటున్నారంటే వాళ్ళు రకరకాల స్థలాలలో జీవిస్తూ ఉన్నారు. ఆదాము అవ్వలు వారి విశ్వాసాన్ని ఎవరికమ్మా, ఒక పండుకి తాకట్టు పెట్టారు, ఒక ఫలానికి తాకట్టు పెట్టారు. ఫలానికి తాకట్టు పెట్టి దేవుని నేత్రాలు ఏదైనా తోటలో ఆరాధన వైపు చూసినప్పుడు అక్కడ ఆరాధన లేదు, అక్కడ సంఘము లేదు, అక్కడ విశ్వాసి లేడు. కారణం ఏంటో తెలుసా, వారి విశ్వాసాన్ని ఒక పండుకి ఆదాము అవ్వలు ఏం చేశారో తెలుసమ్మా, తాకట్టు పెట్టారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో తెలుసా, మరి దేవునికి ఇష్టం లేని స్థలంలో మరుగుని ఎంచుకున్నారు, చాటుని ఎంచుకున్నారు, పొదలను ఎంచుకున్నారు. నిజంగా ఈనాడు పొదలను, మరుగుని, చీకటిని ఎంచుకునే వాళ్ళు ఎవరంటే పాపాన్ని ఆశించేవాళ్ళు అన్నమాట. పాపాన్ని ఆశించే వాళ్ళకి చీకటి కావాలి, పాపాన్ని ఆశించే వాళ్ళకి మరుగు కావాలి, పాపాన్ని ఆశించే వాళ్ళకి పొదలు కావాలి. అటువంటి పొదలను ఆశించి, ప్రియ దేవుని బిడలారా, ఈ రెండు వారిలో పొరపాట్లు ఏంటంటే, ఒకటి వారి విశ్వాసాన్ని ఒక పండుకి వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా, తాకట్టు పెట్టారు. ఇందాక చెప్పిన ఆ అమ్మాయిని గురించి, వారి పరిస్థితికి ఆ యొక్క వస్తువుని తాకట్టు పెడితే ఆ అమ్మాయి అందము, తన ముఖంలో ఉన్న అందాన్ని కోల్పోయింది. అదే రీతిగా ఆదాము అవ్వలు కూడా సైతానికి ఒక పండుకి ఆ విశ్వాసాన్ని వారు తాకట్టు పెట్టినప్పుడు వారిలో దైవ సంబంధమైన అలంకారాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు దైవ సంబంధమైన అలంకారాన్ని కోల్పోయి, వాళ్ళు చూడండి, ఆ కళ్ళకి ఇదిలా, కళ్ళకి ఏంటంటే కళ్ళకి ఏదో జబ్బులు వస్తాయి చూడమ్మా. ఏం జబ్బులు అయ్యి, కంటి కలకలో ఏదో కళ్ళ జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులు వచ్చినప్పుడు, ఆ కంటి కలకలు అనే జబ్బు వచ్చినప్పుడు వాడికి, ఆ జబ్బు వచ్చినటువంటి వ్యక్తికి చీకటి కావాలి. లైట్ వేస్తే ఏమంటాడు తెలుసా, అయ్యో లైట్ ఆర్పు ఆర్పు ఆర్పు, లైట్ని చూడలేడు. వాడికి ఏం కావాలి, చీకటి కావాలి. కళ్ళ మీద గొడ్డేసుకొని పడుకుంటాడు, చీకటి. అదే రీతిగా వారు ఆదాము అవ్వలు వారి విశ్వాసాన్ని ఒక పండుకి వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు సైతాను దగ్గర, వారు ఇప్పుడు దైవ ప్రత్యక్షతను, దైవ సంబంధమైన వెలుగుని, పరిశుద్ధాత్మ వెలుగుని వారు చూడలేక వారు తోట మొద్దులను, పొదలను, ఏంటమ్మ వాళ్ళు చీకటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా,
దేవుడు బలమైన విశ్వాసముతో వారిని నిలబడినప్పుడు వారి విశ్వాసాన్ని వారి దగ్గర లేకుండా తాకట్టు పెట్టారు. అందుకనే వాళ్ళ మందిరంలో ఉండలేకపోతున్నారు. దేవుని మీద బలమైన విశ్వాసము మనలో కనుక లేకపోతే దాని అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాసాన్ని నీ ఇంటి పనులకు సంబంధించిన దేనికో నీవు తాకట్టు పెడుతున్నారు. ఈనాడు సంఘం వైపు, ఈనాడు దేవుని బిడ్డల వైపు సర్వోన్నతుడైన దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూసేది మన దేహాన్ని కాదు, ఆయన చూసేది మన ఆకారాన్ని కాదు, ఆయన చూసేది మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం అనేది కనుక లేకపోతే దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా బిడ్డను విశ్వాసం అనే అలంకరణతో వీళ్ళను నింపాను, కానీ వారు ఆ విశ్వాసం అనే అలంకారాన్ని ఎవరికమ్మా తాకట్టు? సైతానికి మనము తాకట్టు పెట్టి మనము ఏం చేస్తున్నాము? అలంకారములైనటువంటి లోక బిడ్డల వలె, సాతాను బిడ్డల వలె ఈనాడు ఆదివారాలు కూడా మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆదాము అవలను బట్టి నొచ్చుకున్నాడు. నిన్ను నన్ను బట్టి దేవుడు నొచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అయ్యో, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేస్తున్నాను, కానీ నా పిల్లలే నా యొక్క ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టి చివరికి నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నేను ఒక సంఘంలో, ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం చెప్పినట్లు దేవుడు సమయాన్ని దొంగిలించే విశ్వాసపు జీవితాన్ని బట్టి నేను తెలియజేసినప్పుడు ఆ ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు అండి, ఇటువంటి వాక్యం చెప్పబాకండి అన్నాడు. ఇటువంటి వాక్యము చెప్పబాకండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా, వచ్చే ఆదివారము ఏ వాక్యం చెప్పాలో నువ్వు నాకు రాసిస్తే నేను చర్చిలో అదే వాక్యము చెప్తానయ్యా అన్నాను. నేను రాసిచ్చేదేంటి? మరి నేను సిద్ధపడింది నేను చెబుతున్నాను. మరి అటువంటి వాక్యం చెప్పొద్దంటే ఏది చెప్పాలో నువ్వు రాసిస్తే నేను చెప్తానయ్యా అంటేను ఈయనంతా కూడా ఏలుకెత్తే కాలుకెత్తే ఏలుకేస్తాడు అని చెప్పి సణుక్కుంటా వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎప్పుడు కూడా రెండొంచుల వాడిగలిగిన కత్తి లాంటిది. వాక్యం ఎప్పుడు కూడా మనలో దేవునికి విరోధమైనటువంటి వాటిని కోసివేస్తూ ఉంటుంది, చీల్చివేస్తూ ఉంటుంది, నరికివేస్తూ ఉంటుంది. అది ఎవరికంటే తెలుసా? వాక్యమును, విశ్వాసమును తాకట్టు పెట్టిన వారిని మాత్రమే వాక్యం అనే కత్తి ఏం చేస్తూ ఉంటుందమ్మా? అది కోస్తూ ఉంటుంది. నేను విశ్వాసాన్ని తాకట్టు పెడితే ఇక్కడ నా ద్వారా మాట్లాడే మాటలు నన్ను కూడా ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంటుంది, నన్ను కూడా ఆ వాక్యము గాయపరుస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. ఆదామా 9వ వచనంలో అంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదామా నీవు ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ అని దేవుడు హృదయములో బాధతో, తన యొక్క వేదనతో ఆదాముతో మాట్లాడుచున్నాడు. ఆదామా నీవెక్కడ ఉన్నావయ్యా? నా ప్రియ కుమారుడా నీవెక్కడ ఉన్నావు? ఇదిగో ఎండిన మట్టిని తీసి ఆ మట్టిని జిగుటుతో ముద్ద చేసి నిన్ను తయారు చేయటం ఎంతో చెమటోడ్చాను, నా రూపంలో తయారు చేసుకున్నాను. నా ప్రియ కుమారుడైన ఆదామా, నా బిడ్డ నీవు ఎక్కడ ఉన్నావు అని తన హృదయ వేదనతో ఆ తోటలో తిరుగుతూ ఏం చేస్తున్నాడమ్మా? వెతుకుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా రూపము కలిగిన నా కుమారుడా నీవు ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాము ఏమంటున్నాడు తెలుసమ్మా? ఆరాధించవలసిన ఆదాము, స్తుతించవలసిన ఆదాము, ఘనపరచవలసిన ఆదాము, దేవుణ్ణి మహిమపరచవలసిన ఆదాము ఏమంటున్నాడు తెలుసు? ప్రభువా, నీ స్వరము విన్నప్పుడు నేను ఎక్కడున్నాడంటమ్మా? పొదల చాటున చీకటిలో నేను దాగుకున్నాను. పాపము ఎప్పుడు కూడా మనలను చీకటిలోనికి నడిపిస్తూ ఉంటుంది. పాపము ఎప్పుడు కూడా ప్రత్యక్షముగా దేవుని ఎదుట మనలను నిలవనివ్వదన్నమాట. ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా?
ప్రియ దేవుని బిడలారా, పాపము మనిషిలోనికి రావటానికి కారణం ఒకటే, విశ్వాసి తన విశ్వాసాన్ని లోకానికి, పాపానికి, సాతానికి తాకట్టు పెడుతూ ఉంటున్నాడు. బైబిల్లో కూడా చూడండి ప్రియ దేవుని సంగమా, యాకోబు ఎక్కడమ్మా యోసేపు దగ్గరకు వచ్చి, వాళ్ళ అన్న దగ్గరకు వచ్చి, అన్న బాగా కూర వాసన వస్తుందిరా, నాకు కొంచెం వేయరా, ఆకలి అవుతుంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం చూస్తే ఆశీర్వాదమేమో యోసేపు దగ్గర ఉన్నది, ఆశీర్వాదం లేని జీవితమేమో యాకోబు దగ్గర ఉన్నది. నాకు కొంచెం కూర అని ఆ యాకోబుని యోసేపు అడిగాడు. అడిగినప్పుడు యాకోబేమో తల్లిని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి తల్లి వంట వండేటప్పుడల్లా ఆ వంటని ఎంత కారం వేయాలో, ఎంత ఉప్పు వేయాలో మొత్తం చూసి వంట నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయనగా వంట రాదు. ఎప్పుడు శాల మీద అడవిలో గొర్రెలను బర్రెలను కాసుకునేవాడు, రాదు. ఆ కాపుదాలకు వెళ్ళొచ్చి ఆకలి అవుతుంటే యాకోబుని అడుగుతున్నాడు, అయ్యా కొంచెం కూర వేయరా, ఆకలి అవుతుందంటే కూర వేస్తాను కానీ ఏమన్నాడమ్మా, నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, నీ ఆశీర్వాదాన్ని నాకు ఇస్తావా, నీ విశ్వాసాన్ని నాకు ఇస్తావా. ఆకలి ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో దేవునిని కూడా ప్రక్కన తృణీకరించే స్థితి, ఆకలి బాధ ఉంటూ ఉంటుంది ప్రియ దేవుని సంగమ. అన్నప్పుడు ఆయన అన్నాడు, పేరుకి జ్యేష్ఠత్వమే కానీ ఆ జ్యేష్ఠత్వం ఆకలి తీర్చిద్దా, ఆశీర్వాదం ఆకలి తీరుస్తుందా, విశ్వాసం ఆకలి తీరుస్తుందా అని చెప్పి ఆయన కూర కోసము తన విశ్వాసాన్ని, తన ఆశీర్వాదాన్ని, తన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడమ్మా, యాకోబుకిచ్చి, యాకోబు దగ్గర కూర తీసుకొని చిక్కుడుగాయల కూర తిని సంతోషించాడు. ఇప్పుడు యోసేపు విశ్వాసము ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు యోసేపు విశ్వాసము యోసేపులో లేదు. కారణం ఏంటి తెలుసా? తన విశ్వాసాన్ని ఒక చిక్కుడుగాయల కూర కొరకై ఏం చేశాడమ్మా, ఆయన తమ్ముడికి అమ్ముకున్నాడు. ఓ యోసేపు, నీ విశ్వాసము ఎక్కడ అంటే ఆయనలో విశ్వాసం లేదు, విశ్వాసాన్ని అమ్ముకున్నాడు. ఓ ఆదామా, నీ విశ్వాసం ఎక్కడ అంటే ఆదాములో విశ్వాసం లేదు, విశ్వాసాన్ని అమ్ముకున్నాడు. ఓ నా ప్రియ బైబిల్ ఫేత్ లోదరు నామోదగిరి పట్టణము సంఘమా, నా విశ్వాసులార బిడలారా, మీ విశ్వాసము ఎక్కడని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు మన ఆన్సర్ ఏంటి, మన జవాబేంటి? నీవేం చెప్పగలవు, ఏం చెప్పగలవు ప్రియ దేవుని బిడ్డలారా? నా విశ్వాసాన్ని నా మంచానికి, పడుకోవటానికి, నిద్రపోవటానికి అమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నా భోజనానికి అమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నా ఇంటిలో పనులకు అమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నా బిడ్డలు శుద్ధి చేయటానికి అమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నా ప్రయాణానికి అమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నా బంధువులు వచ్చారు కాబట్టి నా బంధువులకు అమ్ముకున్నాను అనేటువంటి యొక్క వంకరి సమాధానము మనము ఒక పాస్టర్ గారికి చెప్పగలమేమో, కానీ నీకు నాకు రెండవ రాకడలో తీర్పు తీర్చే దేవుడికి ఇటువంటి సమాధానము మనము చెప్పలేము ప్రియ దేవుని బిడలారా. మనము చెప్పి ఆ తీర్పు జడ్జిమెంట్ నుండి మన జీవితాలను తప్పించుకోలేము. దేవుని యొక్క ప్రశ్నకు నీలో ఆన్సర్ లేకపోతే నీవు ఎంత ఈ లోకంలో క్రైస్తవ శిలువ బోర్డు నీ గుండెల మీద, నీ ఇంటి మీద, నీ చేతిలో బైబిల్ మీద పెట్టుకొని నీవు తిరిగినా నీ శిలువ గుర్తు నీ హృదయంలో లేకపోతే ఆ చేతిలోనూ ఇంటి మీద ఉండ నీ శిలువ గుర్తు ప్రభు యొక్క రెండవ రాకడ జడ్జిమెంట్లో నిన్ను తప్పించలేదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా. మన అంశం అదే చెబుతుంది. నీ విశ్వాసం ఎక్కడా? వాక్యం అదే చెబుతుంది. ఆదామా, నీవు ఎక్కడా? దీనికి మనం సమాధానము వెతుక్కొనవలసిన వారమై ఉన్నాం. దేవునికి సమాధానము చెప్పవలసిన వారమై ఉన్నాం. చెప్పలేని పరిస్థితులలో ప్రియ దేవుని బిడలారా, ప్రభువా ప్రభు అని నన్ను పిలుసు ప్రతి వాడు కూడా నా రాజ్యములో వాడు చేరడు అంటున్నాడు.
నీ సమాధానం లేకపోతే ఈ లోకంలో మనము ఏ పరిస్థితులలో మనం ఉన్నా సరే దేవుని రాజ్యానికి యోగ్యులము కాదు. బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చినా, బైబిల్ తీసుకొని మీటింగ్కి వెళ్ళినా, ఇంటి మీద ఒంటి మీద సిలువ గుర్తు వేసుకున్నా, ఆ ప్రభు యొక్క రాకడలో నీకు నాకు మిగిలేది ఏదంటే ఆ నిత్య నరకమే, కానీ నిత్య పరలోకాన్ని మనము కోల్పోతాము. ఎందుకో తెలుసా? దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు మనలో ఏమి లేదమ్మా, సమాధానము లేదు. సమాధానం లేని విశ్వాసము మనము ఎంతకాలము జీవించినా, నెమ్మది శాంతి లేని విశ్వాసముతో ఎంతకాలము జీవించినా, ప్రియ దేవుని బిడలారా, అది వ్యర్థమైన జీవితము విశ్వాసమని బైబిల్ మనకి ఏం చేస్తుంది, తెలియజేస్తూ ఉందని మనకు వాక్యము మరి తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ లూకా శుభవార్తలో 17వ అధ్యాయము 17వ వచనములో, లూకా శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనము చదువమ్మా. 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? చాలమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ప్రశ్నే. ఈరోజు దేవుడు సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు నన్ను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్న అనేది ఆన్సర్ లేకపోతే ప్రశ్నించిన వ్యక్తికి ఏముంటుందో తెలుసమ్మా, మరి రౌద్రం ఉంటుంది. ఒక మాస్టర్ గారు స్టూడెంట్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు స్టూడెంట్ ఆన్సర్ ఇవ్వకపోతే ఆ మాస్టర్ గారికి ఆ స్టూడెంట్ మీద ఏముంటుందో తెలుసమ్మా, రౌద్రం ఉంటుందా, కోపం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? ఏముంటుంది? కోపం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన అడిగిన ప్రశ్నకు ఆ స్టూడెంట్ సమాధానం చెప్పనప్పుడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నకు మన జీవితంలో కనుక సమాధానం లేకపోతే, సిలువలో నుండి నిన్ను ప్రేమించిన దేవుడు, 2 హస్తాలను చాపి నిన్ను పిలిచిన దేవుడు, సిలువ మరణము వరకు కూడా నీ కొరకై రక్తము కార్చి నిన్ను ప్రేమించిన దేవుడు, అదే ప్రేమలో నుండి నీ మీద ఒక రౌద్రం అనే కోపము రావటానికి సిద్ధంగా ఉన్నది, నీలో గనక ఆన్సరు లేనప్పుడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, 10 మందిని నేను స్వస్థపరిచే కదా, ఆ 90 ఎక్కడా? నీ విశ్వాసము ఎక్కడా? ఆదామా నీవు ఎక్కడా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ 9 మంది ఎక్కడా? నీ ఒక్కడే వచ్చావు, ఆ 9 మంది ఏరి? వారు శుద్ధులు కాలేదా? వారు జీవితంలో వారు బాగుపడలేదా? శుద్ధులయ్యారు కదా. మరి ఆ 90 ఎక్కడని వచ్చిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థపరచబడిన 90, దేవుని కార్యాన్ని పొందుకున్న ఆ 90, దేవుని కృపను పొందుకున్న ఆ 90, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నిలిచినటువంటి ఆ 90 దేవుని దగ్గర లేరు. మరి వాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఆదాము దేవుని దగ్గర, దేవుడు సన్నిధిలో లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? విశ్వాసిలో లేదు. మరి ఎక్కడ ఉన్నది ఆ విశ్వాసము? ఇక్కడ అంటున్నాడు, ఓ నా ప్రియ కుమారుడా, ఆ 90 ఏరి? అయ్యా నాదేం లేదయ్యా, దేవుడు బాగు చేశాడు కదా, రా దేవుని దగ్గరికి వెళదామని నేను అడిగానయ్యా 90. ఒకడన్నాడు, ఇవాళ నాకు ప్రయాణం ఉందలే, తర్వాత నేను కలుసుకుంటాను. ఒకడన్నాడు, నేను వెళ్ళి నా యొక్క శుద్ధి కలిగిన దేహాన్ని నా భార్యకు చూపించాలి. ఒకడన్నాడు, నా ఇంటికి బంధువులు వచ్చారంట, వాళ్ళని కలుసుకోవాలి. ఒకడన్నాడు, నా ఇంటిలో ఆర్థిక స్థితి బాగలేదంట, నా బిడ్డలకు అవన్నీ కూడా తీర్చి రావాలి. ఒకడన్నాడు, ఇట్లా ఆ 90 కూడా రకరకాల సాకులు చెప్పారయ్యా. ప్రభు, ఆ 90 ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడా అన్నప్పుడు, 9 మంది దేవుని కృపను పొందుకున్న 9 మంది దేవుని సన్నిధిలో లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాన్ని పొందుకున్న 9 మంది దేవుని సన్నిధిలో లేరు, దేవుని కంటి ఎదుట లేరు. రకరకాల లోకాశలలో, లోక కార్యాలలో ఉన్నారు. ఆదాము కూడా దేవుని సన్నిధిలో లేడు. లోకమనే పాపపు చీకటి పొదల చాటును దాక్కొని ఉన్నాడు. కారణం ఏంటో తెలిసి, ఈనాడు మన విశ్వాసము కూడా మనలో లేదు.
ఎందుకో తెలుసా? మన విశ్వాసాన్ని రకరకాలైనటువంటి వాటికి ఏం చేస్తూ ఉన్నామో తెలుసమ్మా? మనము తాకట్టు పెడుతూ ఉన్నాము. ఆదాము తాకట్టు పెట్టాడు, పండు కోసమై తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టాడు. సైతాను వచ్చి అంటున్నది, ఇదిగో ఈ పండు తిను, నా మాట విను. ఇంటానమ్మా. అక్కడే ఆయన విశ్వాసం కోల్పోయాడు. నా మాట విను అంటే దేవుని విశ్వాసము సైతానికి సరెండర్ అయిపోయింది. విన్న తర్వాత ఆ పండుని తీసుకున్నాడు, పండుని తిన్నాడు. ఏమైపోయాడో తెలుసమ్మా? దిగంబరైపోయాడు. మందిరంలో దిగంబరులకు స్థలము లేదు కాబట్టి వాళ్ళు పొదలో చీకటి కంపల చాటుకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. అందుకంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, చర్చిలో అటెండ్ అయితేనే విశ్వాసం కాదు. దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరంలో నా పాత్ర ఏంటి? ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు దేవుని మందిరంలోకి వచ్చి ఇంకనూ దేవుణ్ణి బహుగా ఆరాధించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు ఆ రెండింటిని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. తన విశ్వాసపు జీవితాన్ని దేవుడిలో రెట్టింపు చేసుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు తెలుసమ్మా? ఆ తలాంతుని భూమి క్రింద తాకట్టు పెట్టాడు, మట్టి కింద తాకట్టు పెట్టాడు, మట్టికి అమ్ముడు పోయాడు. ప్రభు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే 5 ఇచ్చిన వాడిని చూసి సంతోషించాడు. నీ ప్రార్థనలో ఎదిగావు, విశ్వాసంలో ఎదిగావు, అర్పణలో ఎదిగావు, అటెండెన్స్లో ఎదిగావు, మందిర అటెండెన్స్లో. నా బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో 5కి ఇంకొక 5 నేను నీకు ఇస్తున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడితో పిలిచాడు, అయ్యా నాకు కొంచెం ఇచ్చావు, ఈ కొంచాన్ని నేను ఇదిగో కొంచెం అభివృద్ధి పరుచుకున్నాను. ఈ కొంచెంలో కూడా నీవు ఎంతగానో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు అని చెప్పి అతను కూడా పొగిడాడు. ఏమని పొగిడాడమ్మా? బలా నా నమ్మకమైన మంచి దాసుడు అని పొగిడి, మరి ఈ కొంచెం మాటలో నీవు ఎంతో నమ్మకముగా ఉన్నావు నీ విశ్వాసములు అని చెప్పి ఆయన 2కి 2 ఇచ్చేసి ఆయనను ఆశీర్వదించాడు. 1 ఇచ్చిన వాడిని పిలిచాడు. వాడితో అంటున్నాడు, నీకు ఇచ్చింది ఏది? ఈ యొక్క ఉదయకాల సమయంలో అదే దేవుడు నన్ను అడుగుతున్నాడు, నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏది? నేను చక్కగా పాడే తలాంతు నీకు ఇచ్చాను, నేను చక్కగా వాక్యం చదివే తలాంతు నీకు ఇచ్చాను, నేను చక్కగా ప్రార్థించే తలాంతు నీకు ఇచ్చాను, నేను చక్కగా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించే తలాంతు నీకు ఇచ్చాను, అర్పణను అర్పించి పరిచర్యలో సహకరించే తలాంతు నీకు ఇచ్చాను. నా ప్రియ కుమారుడా, నీ తలాంతు ఏది అని అడిగినప్పుడు ఇంకను వాడు తలాంతుని గురించి చెప్పకుండా దేని గురించి చెప్తున్నాడమ్మా? ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నాడు. ఆయన మీద నిందలు. అయ్యా నీవు విత్తిన చోట కోయి వాడవు కాదని, నీవు ఫలానా వ్యక్తి అని నాకు తెలుసు, నీ మనస్తత్వం మంచిది కాదు, నీ మెంటాలిటీ మంచిది కాదు, నీ బిహేవింగ్ మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు. ఈడు ప్రవర్తన పాడు చేసుకొని వాడు చెడిపోయిన ప్రవర్తన కలిగిన వాడు దేవుణ్ణి వాడితో ఈక్వల్ చేసుకుంటూ ఉంటున్నాడు. నీవు మంచివాడు కాదు అని నాకు తెలుసు, అందుకే నీ తలాంతుని ఏం చేశాను? భద్రపరిచాను. దేవుడు మనకి తలాంతులు ఇచ్చేది భద్రపరచడానికి కాదమ్మా. దేవుడు మనకు తలాంతులు ఇచ్చేది భద్రపరచడానికి, దాచిపెడతాను కాదు. నేను ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఎట్టున్నారండి? బాగానే ఉండమయ్యా, బిజీగా ఉండారా అన్నాడు. లేదయ్యా, ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి బిజీ లేదు. నా జీవితంలో నాకు బాధాకరమైన విషయం ఏంటంటే నేను బిజీగా లేను పరిచర్యలో, నేను వాక్యంలో బిజీగా లేనయ్యా. తింటున్నాను, సంఘాన్ని చూసుకుంటున్నాను, మరలా పడుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారమైన పరిచర్య నేను చేయలేకపోతున్నాను. 28 సంవత్సరాలు ఇంటిలో నా కాలు లేకుండా సువార్తలో నేను వాడబడ్డాను. ఈ 10 ఏళ్ల మించి బాధాకరమైన పరిచర్య నేను చేస్తున్నాను. నా దేవుడికి నేను లెక్క చెప్పలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను.
నా దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పగలను? ఆమోదగిరి పట్టణంలో నీవు పరిచర్య ఇచ్చాను, నీవేం చేసావు అని అడిగితే నేను దాచిపెట్టాను ప్రభువా అంటే 28 సంవత్సరాల ప్రయాసంతో కూడిన పరిచర్య నాకు నరకాన్ని మిగులుస్తుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము అంశము కూడా ప్రశ్నతో ప్రారంభమైనది. నీ తలాంతు ఏది అన్నప్పుడు ఆయన మీద నిందలేసి భూమిలో పాతి పెట్టాడంటమ్మా. ఏం చేశాడమ్మా? భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెడుతున్నారు ఈనాడు. మనము కూడా చాలామంది రకరకాల మనుషుల యొక్క అలవాట్లనే భూమి కింద పాతి పెడుతూ ఉంటున్నారు. భూమి కింద మనము పాతి పెడుతూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు నాకు నీకు తలాంతు ఇచ్చింది. తలాంతు లేదనుకో, దేవుని తలాంతు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. అయ్యా పలానా బిడ్డ మందిరంలో చక్కగా పాట పాడుతుంది, నేను ఏ తలాంతు లేకుండా ఒక ఎండిన మొద్దు వలె మందిరంలో కూర్చుంటున్నాను, నాకు కూడా ఒక తలాంతు ఈ ప్రభువా నిన్ను మహిమపరచటానికి, నాకు కూడా ఒక మంచి తలాంతి నాయన నిన్ను ఘనపరచటానికి. ఎంతకాలము నీవు ఎండిన మొద్దు వలె మందిరంలో జీవిస్తావు? ఎంతకాలము నీవు చిగురు లేని మొద్దు వలె నీవు జీవిస్తూ ఉంటావు? ఎండిన మొద్దు లాంటి యేసయ్య నీ కొరకై కలవరగిరి శిలువలో పునరుద్ధానము మరణించి పునరుద్ధానము ద్వారా ఆయన చిగురించాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిబ్బుదలతో విశ్వాసముతో నీవు కూడా దేవుని మందిరములో చిగురించాలి. ఎంతకాలము ఎండిన మందిరానికి వెళ్ళావమ్మా? వెళ్ళానయ్యా, ఇవాళ మందిరానికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళిపోయావు? వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు మందిరానికి? వాక్యం అయిపోయే టైంలో వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు మందిరానికి? కానుకలు పట్టే టైంలో వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు మందిరానికి? నేను వెళ్తుంటే అందరూ నాకు ఎదురొచ్చే టైంలో వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా దేనికంటే మనలో గనక సరైనటువంటి అటువంటి స్థితిలో ఉన్న మనము దేవుడికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నేను 20 సంవత్సరాలు బాప్తిసం పొంది మరి ఏదమ్మా తలాంతు విశ్వాసం అని అంటప్పుడు, అయ్యా నీవు మంచివాడు కాదని ఏం చేశాను? నేను దాచిపెట్టాను. ఇదిగో 7 గంటల ప్రార్థన పెడుతున్నారు కాబట్టి ఆ తలాంతుని తీసుకొని రాలేకపోయాను. 9 గంటల ప్రార్థన కాబట్టి నా ఇంట్లో పనులకి నేను తాకట్టు పెట్టాను. నా ఇంట్లో బిజీకి నేను తాకట్టు పెట్టాను. ఇటువంటి ప్రశ్నలు ఏ విశ్వాసి అయినా పాస్టర్ గారికి చెప్పవచ్చేమో, కానీ తీర్పరి అయిన దేవునికి మనం సమాధానం చెప్తామమ్మా? అందుకని వాడిని పిలిచి అంటున్నాడు, ఏది నీ తలాంతు అన్నప్పుడు పాతి పెట్టిన తలాంతుని తీసుకొని వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా పాటలు పాడే తలాంతు వాడికి ఇస్తే దానిని పాతిపెట్టి సినిమా పాటలు పాడుతూ ఉన్నాడు. స్వరం ఎవరిచ్చారమ్మా? ఈనాడు మన స్వరాలు ఎవరిచ్చారు చెప్పండి? నేను కూడా కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఒక పాట పాడండి పాస్టర్ గారు అంటారు. నా పాట, నా స్వరము పాటకి సింక్ అవ్వదు. నా స్వరం ఒక తరగా ఉండిద్ది, ఆ పాట లేఖనం ఒక తరగా ఉంటుంది. అయినా పాడతా, చాలా బాగా పాడారు పాస్టర్ గారు అంటారు నా మెప్పు పొందుకోవటానికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక స్వరం అనేది మనందరికీ దేవుడు ఇచ్చాడు. నా గొంతు బాగుండదు పాస్టర్ గారు, నేను పాడను. నీ గొంతు ఇచ్చినోడు ఎవరమ్మా? నీ స్వరం ఇచ్చినోడు ఎవరు చెప్పండి? జోసన, నీ స్వరం ఇచ్చింది ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే దేవుడా? దేవుడే, అంతే కదా, దేవుడే. ఇక్కడ ఎవరు ఉన్నా సరే మనందరికీ దేవుడే స్వరం ఇచ్చాడు. ఎవరు కూడా ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా జేసుదాసులు లేరు, ఎవరు కూడా ఇక్కడ సుశీలమ్మలు లేరు. కానీ నీవు పాట పాడుతుంటే నీ స్వరాన్ని బట్టి, దేవుడిచ్చిన నీ స్వరాన్ని బట్టి దేవుడు ఎంతగానో పరలోకపు దేవదూతల ఎదుట, అదిగో మామోదగిరి పట్టణంలో నా కుమార్తె చూడు ఎంతగా తన చక్కని స్వరముతో ఏం చేస్తూ ఉన్నది? నన్ను మహిమపరుస్తూ ఉన్నది. నా స్వరం బాగలేకే పాటలు పాడలేదు. దాచిపెట్టండి. వాడు తలాంతుని దాచిపెట్టి తీసుకొచ్చి ప్రభువుకి ఇస్తే, షడ్డదాసుడా అన్నాడు. షడ్డదాసుడని ఆ తలాంతుని, ఆ యొక్క దానిని ఇంకోటికి ఇచ్చి వాడికి ఇవ్వవలసినటువంటి శిక్ష దేవుడు వాడికి జడ్జిమెంట్ ఇచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా,
కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అనే స్వరము మన పాపమును చూపించింది. బైబిల్ చూడండి, 3వ అధ్యాయము 10వ వచనములో అంటాడు. అది ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనము. అందుకు అతడు చూడండి, తోటలోని స్వరము వినినప్పుడు ఎట్టున్నాడంటమ్మా, దిగంబరత్వం అంటే బట్టలు లేని జీవితము అని మనం అనుకుంటాం. దేవుని యొక్క స్తుతి వస్త్రాలను, దేవుని యొక్క మహిమ వస్త్రాలను, దేవుని యొక్క ప్రార్థనా వస్త్రాలను, దేవుని యొక్క ఆత్మ వస్త్రాలను అవన్నిటినీ పోగొట్టుకున్నాడు. మనం వస్త్రం అంటే ఇది అనుకుంటాం, ఇది కేవలం ఈ తోలుని కప్పే వస్త్రం ఇది, అంతే కదమ్మా. ఈ వస్త్రం ఏంటి చెప్పండి, మన శరీరాన్ని కప్పే వస్త్రం. కానీ నేను దిగంబరత్వము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మహిమ వస్త్రాన్ని నేను కోల్పోయా, స్తుతి వస్త్రాన్ని కోల్పోయాను ప్రభువా, ప్రార్థనా వస్త్రాన్ని కోల్పోయాను, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వస్త్రాన్ని కోల్పోయాను, నేను దిగంబరిని. ఎవరు చెప్పారంటే పలానోడు చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ ఫలము తిని తన తలాంతుని, విశ్వాసాన్ని సైతానికి తాకట్టు పెట్టుకొనటం ద్వారా సైతాను వాడికి దిగంబరత్వాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందమ్మా? అందుకే ఇక్కడ అంటాడు, నేను నీ స్వరము విన్నప్పుడు. అదే దేవుడు ఇలా అంటున్నాడు ఈ యొక్క మధ్యాహ్నము, నేను నీ స్వరము వినాలని కోరుకుంటున్నా. నేను సంఘం యొక్క స్వరాన్ని పాటలతో, స్తుతులతో, ఆరాధనతో సంఘం యొక్క స్వరము వినాలి అని సర్వోన్నతుడైన దేవుడు పునరుద్ధాన దినములో ఈ స్థలములోకి పరిశుద్ధాత్మ దేవుని ఆయన ప్రవేశించి ఉన్నాడు. ఎందుకో తెలుసమ్మా? ఆయన మాట్లాడటానికే కాదు, కానీ నీ స్వరాన్ని వినటానికి. నీవు పాడుతూ ఉంటే ఆహ్లాదించటానికి, నీవు పాడుతూ ఉంటే మైమర్చటానికి, నీ వాక్యం చదువుతూ ఉంటే నిన్ను బట్టి ఎంతగానో ఆయన సంతోషించడానికి, నీవు ప్రార్థన చేస్తుంటే ఎంతో ఆనందించడానికి, ఆత్మతో సత్యముతో నీవు ఆరాధిస్తూ ఉంటే నిన్ను బట్టి దేవుడు ఎంతగానో మైమర్చిపోవటానికి పునరుద్ధాన దినములో సర్వోన్నతుడైన దేవుడు ఈ యొక్క స్థలంలో, పాపభూయిష్టమైన స్థలంలోకి ప్రజల మధ్యకు ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆయన ఇచ్చిన స్వరముతో ఆయన ఆనందించటానికి. ఆ స్వరాన్ని ఇంట్లో మాట్లాడటానికి ఉపయోగిస్తున్నాము. ఆ స్వరాన్ని ఇంటిలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో పనుల కొరకు ఉపయోగిస్తూ ఉంటున్నాం. నీవు ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? ఆదామా నీవు ఎక్కడా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం చూస్తే అదే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, చదువమ్మా, చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడమ్మా? కయ్యూనుతో అంటున్నాడు. కయ్యూను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? ఇది కూడా ప్రశ్నే. నీ తమ్ముడు ఎక్కడా? రోజు ఇద్దరు వచ్చి నన్ను స్తుతించేవాళ్ళు కదా, నీ వచ్చేమో ఒక మొండి బండలాగా నిలబడ్డావు. నన్ను ఆరాధించే నీ తమ్ముడు, నన్ను ప్రార్థించే నీ తమ్ముడు, నన్ను స్తుతించే నీ తమ్ముడు, నా మాటలు వినే నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యూను సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? కయ్యూను హృదయమంతా కూడా ఏమైందో తెలుసమ్మా? సైతాను యొక్క పాపముతో నింపబడి ఉన్నది, మరణముతో నింపబడి ఉన్నది. కయ్యూను ఏమై ఉన్నాడో తెలుసా? నరహంతకుడు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి నరహంతకుడు ఎవరయ్యంటే కయ్యూను. కయ్యూను హేబేలుని చంపాడు. బండతో తలకాయ పగలగొట్టి చంపేశాడు. నిట్ట నిలువున రక్తమంతా కారునంతగా చంపేశాడు. ఎంత కక్షో! ఎంత ఈనాడు చూడండి, సొంత భార్యలను భర్తలు చంపేస్తున్నారు. తన శరీరంలో సగభాగమైన భార్యలను
ఎంత ఘోరంగా చంపేస్తున్నారంటే ఈనాడు చాలామంది చూస్తూ ఉన్నారు. సొంత భర్తలను ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఆ స్త్రీలు అతనితో కలిసి 10 మందిలో సగభాగమైన భర్తను ఘోరాతి ఘోరంగా చంపివేసేటువంటి నేను విన్నాను. ఒక స్త్రీ తన యొక్క అక్రమ సంబంధంతో ఇంకొక వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకొని ఆ యొక్క అక్రమ సంబంధము ఆనందంలో ఎక్కువగా ఉండటానికి తన సొంత భర్తను ఉంటే అడ్డంగా ఉంటాడని అతను చంపేయడానికి సిద్ధపడ్డారు. అతని సహాయంతో వాళ్ళు ఇద్దరు కలిసి ఆ యొక్క సొంత వాగ్దానాలు, దేవుని వాక్యముతో వాగ్దానాలు చేసినటువంటి ఆ సహభాగస్వామి అయిన భర్తను భయంకరమైన స్థితిలో నైలాన్ తాడుతో మెడకేసి ప్రాణము పోయినంతగా లాగి చంపేశారు. అంతటితో ఆగకుండా ఆ డెడ్ బాడీని అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి రైలు పట్టాల మీద అటు ఇటు బోర్లుగా పండబెడితే ఆ ట్రైన్ వచ్చేసింది, ఆ బాడీని 2 ముక్కలుగా చేసేసింది. ఎంత తన సంతోషము కొరకు, తన శారీర సంబంధమైన ఆనందము కొరకు, తన శరీర భాగస్వామి అయిన వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, సమాజ సమక్షంలో నా భర్త, నా శరీరము, నా భాగమని వాగ్దానాలు చేసి వివాహం చేసుకున్న ఒక స్త్రీ ఈనాడు తన సొంత భర్తలను ఏ రీతిగా చంపుతున్నారు, బిడ్డలను ఏ రీతిగా చంపుతున్నారు, అత్తలను కోడలను ఏ రీతిగా చంపుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ ఆలోచన మనుషులకి ఎక్కడి నుండి వచ్చిందంటే కయ్యూను నుండి వచ్చింది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కయ్యూను నుండి వచ్చింది. ఎందుకో తెలుసా? కయ్యూను కూడా తన తమ్ముడిని హేబేలుని నిర్దాక్షిణ్యంగా ఎంత ఘోరంగా ఆయన చంపాడు అంటే అంత ఘోరంగా చంపాడు. అప్పుడు ప్రేమించిన దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఓ కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు సమాధానం ఏమొస్తుందమ్మా? వాడికి నేనేమన్నా కాపలానా? నన్ను ఏమన్నా గురకలాగా పెట్టావా, వాచ్మెన్ లాగా పెట్టావా, సెక్యూరిటీ గార్డ్ లాగా పెట్టావా? నేను వాడు కాపలానా? ఎక్కడికెళ్ళాడో ఎక్కడ తిరుగుతున్నా నాకు సంబంధం లేదు, వాడి గురించి నన్ను అడగబాకు. తనలో ఉన్న పాపము ఆన్సర్ని బయటకు రానివ్వదు. మొదట్లో అదే చెప్పాను, ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును ఎప్పుడు కూడా ప్రశ్నకి ఆన్సర్ లేకపోతే ఆ వ్యక్తిలో పాపం ఉండట్టే. కయ్యూనులో ఆన్సర్ లేదు, రెటమతపు ఆన్సరు. వాడికి నేనేమన్నా కాపలానా అని అన్నప్పుడు భూమిలో కలిసిపోయిన రక్తము దేవునికి ఏం చేస్తూ ఉందమ్మా? మొరపెడుతూ ఉన్నది. మరణించిన దేవుడు తలాంతు కలిగిన రక్తము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. భూమిలో నుండి మట్టిలో కలిసిపోయిన రక్తము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. బ్రతికి ఉన్న మనము దేవుడు ప్రశ్నిస్తుంటే దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. శరీరంలోంచి మట్టిలో కలిసిపోయిన రక్తము ఆ మట్టిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. ఆ మట్టిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. ఆ మట్టిలో ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. చక్కని రూపాలతో కూడిన నా జీవితాలు దేవుడు మనకిచ్చాడు. ఈ జీవితాలతో ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా సంఘమా నీవెక్కడ? నా కుమార్తె నీ భర్త ఎక్కడ? నా కుమార్తె నీ బిడ్డలు ఎక్కడ? నా కుమారుడా నీ భార్య ఎక్కడ? నా కుమారుడా నీ ఇంటి వాళ్ళు ఎక్కడ అని దేవుడు ప్రశ్నించినప్పుడు చాలామంది అడుగుతాను, అమ్మ పిల్లలు చర్చికి రాలేదంటే సరైన ఆన్సర్ చెప్పరు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తిలో ఏదో పాపం ఉన్నది. ఆవిడైంది ప్రార్థన చర్చికి రాలేదంటే ఆవిడండి ఏమో ఆమెను అడుగు. ఆన్సర్ రాలేదంటే అక్కడ ఏదో పాపం ఉంది. ఏమ్మా చర్చికి రాలేదు అంటే ఏదో మనము తప్పించుకోవటానికి ఏదో ఆలోచిస్తూ ఉంటాము. చాలామంది అంటూ ఉంటారు కదా, పాపమంతా లోకమంతా తిరిగి వచ్చేలేకే నిజమంట ఇంటి గడప కూడా దాటలేదంట. నోటిలో ఎప్పుడు కూడా పాపపు మాటలు రెడీగా ఉంటాయి. ఆన్సర్ లేని జీవితంలో పాపమే ఉంటుంది. కయ్యూనులో పాపమే ఉన్నది. ఆదాము దగ్గరకు వచ్చేలేకే ఆదాము ఏమన్నాడు తెలుసా? అయ్యా అమ్మతోడు అబ్బతోడు ఆ తోడు ఈ తోడు, ఆకాశంతోడు భూమితోడు నీ తోడు నాకు తెలియదయ్యా, నేను ఇదిగో నాకు ఇచ్చేవే ఈమె. ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారమ్మ? వాళ్ళు
పాపం ఎప్పుడు కూడా అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలంటమ్మా, విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. అది ఆదాము ఒప్పుకున్నట్లయితే, అయ్యా నా విశ్వాసాన్ని సైతానికి తాకట్టు పెట్టాను కాబట్టి ఈ పండు తిన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆనాడు అవ్వమ్మ వైపు చూడకుండా తన పాప జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి ఒప్పుకున్నట్లయితే ఈనాడు ఈ సంఘ పరిస్థితి అక్కరలేదు, ప్రభు లోకానికి రావాల్సిన పని లేదు, మనం ఈ రీతిగా మందిరంలోకి వచ్చి ఆరాధించవలసిన పరిస్థితి లేదు. దీనంతటి కారణం ఒకటే, ఆదాము తన పాపాన్ని ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఎప్పుడు కూడా పక్క వ్యక్తి మీద త్రోసివేయటానికి సిద్ధపడ్డాడు. అయ్యా నేను కాదు అవ్వమ్మ, అయ్యా నేను కాదు అదిగో సైతాను, ఇట్లా ఒప్పుకోకుండా ఏం చేస్తున్నామో నిజమే, సరైన ఆన్సర్ లేకపోతే ప్రక్క వారి మీద నెడుతూ ఉంటారు. ప్రక్క వారి ఇళ్ళలో కూడా మనం అంతే, ఒకరి మీద ఒకరికి త్రోసివేస్తూ ఉంటాము. ఆనాడు ఆదాము అవ్వల లక్షణము ఈనాడు మనకు వచ్చింది. ఆనాడు కయ్యూని యొక్క ఆలోచన విధానము ఈనాడు మానవుడి హృదయాలలో స్థిరపరచబడి ఉన్నది. నరకం లాంటి పరిస్థితిని, మరణాలను ప్రియ దేవుని బిడలారా ఈనాడు సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. ఎలక్షన్లు జరిగినాయి, రకరకాల ఎవరికి అభిమానం కలిగిన ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. నేను చెప్పిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేయలేదని ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపిన సన్నివేశాన్ని నేను విన్నాను, వార్తల్లో చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాట నీవు ఇంకొక వ్యక్తి వినాలా? నీవు చెప్పినట్టు ఇంకొక వ్యక్తి చేయాలా? నీవు దేవుని మాట వింటున్నావా? అది ఆలోచించుకో. ఏ వ్యక్తినైతే ప్రాణము తీయటానికి అధికారము నీకెవరిచ్చారు? ఒక వ్యక్తిని కృంగదీసే అధికారము నీకెవరిచ్చారు? ఒక వ్యక్తిని కన్నీరు కార్చే మాటలు మాట్లాడే అధికారము నీకెవరిచ్చారు? ఒక వ్యక్తిని బాధపరిచే అధికారము నీకెవరిచ్చారు? ప్రియ దేవుని బిడలారా, రకరకాల ఎలక్షన్ల ద్వారా అనేక సన్నివేశాలు, వార్తలు మనం వింటూ ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, ఏమన్నాడమ్మా, నీవు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు, అదే 51వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, 51వ కీర్తన 5వ వచనము తీస్తే చదవండమ్మా. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, నాకు జ్ఞానము తెలియచేయము, నేను పవిత్రుడగునట్లు. దేంతోనంటమ్మా? హిస్సోపుతో. ఏమంటున్నాడు? నా పాపమును. ఈ హిస్సోపు ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ హిస్సోపు యొక్క పుటకేంటి? ఈ హిస్సోపులో ఉన్నటువంటి యొక్క మరి పాప పరిహారించేటువంటి యొక్క శక్తి ఏంటి? దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నా పాపము పరిహరించాలి అంటే ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, హిస్సోపుతో నా పాపమును ఏమంటున్నాడమ్మా? పరిహరించము. హిస్సోపు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక మొక్క అన్నమాట. ఆ మొక్క ఏంటంటే కొండలు బండల మధ్య అది మొలిసేటువంటి మొక్క అన్నమాట. అది మట్టి మీద మొలిసేది కాదు, బండల మీద మొలిసేటువంటి మొక్క. అది బండల మీద, మట్టితో సంబంధం లేదు అది. అందుకనే ఆ మొక్కను గురించి చెబుతున్నాడు. హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. బండలలో నుంచి అది మొలుస్తూ ఉంటుంది. రాగి చెట్లు చూడండి, అది గోడల్లో మొలుస్తూ ఉంటాయి, సిమెంట్ గోడల్లో మొలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. హిస్సోపు అనే మొక్క బండల నుండి మొలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడంటే సరుపులు వచ్చినాయి, సబ్బులు వచ్చినాయి, లిక్విడ్స్ వచ్చినాయి, కానీ అప్పుడు ఏమీ లేవు కాబట్టి ఆ కొండల మీదకి వెళ్ళి హిస్సోపు అనే మొక్కను తీసుకొని ఆ మొక్కను బాగా నలిపి దాన్ని రసాన్ని నీటిలో పిండుతారు.
నీటిలో పిండిన తర్వాత మురికి పట్టిన వస్త్రాలను ఏం చేస్తారమ్మా, ఆ నీటిలో ముంచి కాంచేపు నానిన తర్వాత దాన్ని పులివేసి తీస్తే అవి ఎంతో శ్రేష్టమైనటువంటి మురికి లేని వస్త్రాలుగా ఉంటుంది. ఒక వస్త్రంలో ఉన్న మురికిని తొలగించే శక్తి దేనికో తెలుసా? హిస్సోపు అనే మొక్కకుందనమాట. బిడ్డలు స్నానం చేయాలి అంటే అది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం నీళ్ళలో హిస్సోపు మొక్కను నలిపి దాని రసాన్ని 2-3 బొట్లు పిండి ఆ నీళ్లతో బిడ్డలకి స్నానం చేయించేవాళ్ళు. ఆ బిడ్డలకు అంటినటువంటి యొక్క ఆ మురికంతా కూడా పోతుంది, ఆ బిడ్డలు ఫ్రెష్గా ఉంటారు. ఇక్కడ దావీదు హిస్సోపుని ఎందుకు తీసుకొచ్చాడంటే, అది కొండ మీద పుట్టిన మొక్క కొండ మీద పెరికివేయబడిన తర్వాత, అంటే చచ్చిపోయిన తర్వాత దాని యొక్క మరి పవిత్రమైనటువంటి శక్తిని సమాజానికి జనాలకు అందిస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? నేను పాపములో పుట్టాను అంటాను. పాపం అనే మురికి సంఘానికి మనుషులకి అంటి ఉన్నది. ఆ పాపం అనే మురికి పోవాలి అంటే ఇప్పుడు మనకు హిస్సోపు ఏడ దొరుకుతుంది? అందుకని కల్వరిగిరి అనే కొండ మీద హిస్సోపుకి సాదృశ్యమైన యేసయ్య నీ కొరకై నా కొరకై నిశ్చేష్టుడుగా మరణించాడు. హిస్సోపు మరణించిన తర్వాత తన శక్తిని మురికికి పట్టి అపవిత్రమైన మురికిని గుడ్డను పవిత్రపరుస్తూ ఉంటుంది. పాపం అనేటువంటి యొక్క అపవిత్రతతో ఉన్నటువంటి నిన్ను నన్ను పవిత్రపరచడానికి ఆ కల్వరి కొండ మీద, గొలుగొతా కొండ మీద నా యేసయ్య, మన యేసయ్య ఆయన నిశ్చేష్టుడుగా సమాప్తమని ఆయన మరణించాడు. ఆయన మరణము వార్త, ఆయన నిశ్చేష్టుడుగా మరణించాడు. ఆయన దేహములో నుండి, ఈ హిస్సోపులో నుండి ఏదైతే రసం వస్తుందో పవిత్రత కొరకు, కల్వరి శిలువలో యేసయ్యలో నుండి ఆ రసం అనే రక్తము కారుచూ ఉన్నది. హిస్సోపు యొక్క డ్రాప్స్ ద్వారా ఏ రీతిగా వస్త్రము యొక్క మురిగిపోతుందో, యేసయ్య శిలువలో కార్చిన రక్తము ద్వారా నీవు నేను ఏమవుతామో తెలుసమ్మా? పవిత్రపరచబడుతూ ఉంటాం. ఆ యేసయ్య రక్తంలో పవిత్రపరచబడినప్పుడు, పవిత్రపరచబడిన సంఘము, పవిత్రపరచబడినటువంటి విశ్వాసి అప్పుడు అంటాడు, నీ విశ్వాసము ఎక్కడ అంటే, ప్రభువా నా విశ్వాసము నా హృదయంలో నింపబడి ఉన్నదనే సమాధానము దేవుని ఎదుట నాకు నీకు రావాలి. నా ప్రియ విశ్వాసి నీవు ఎక్కడా అని దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు, నా యేసయ్య నీ స్వరం విన్నప్పుడు నేను నీ మందిరములో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? హిస్సోపు వలె యేసయ్య ఆ గొలుగొతా కొండ మీద ఆయన ఏమైపోయాడమ్మా? సమాప్తమనే మాటతో మరణించాడు. ఆయనలో నుండి రక్తమంతా గొలుగొతా కొండ మీదుగా కారి ప్రవహించి ప్రపంచమంతా విస్తరించి ఉన్నది. ఆ రక్తముతో ఇక్కడ అదే అంటున్నాడు. ఎవరమ్మా? దావీదు. నేను పాపములో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? నేను పాపిని అని చెప్పేసి. నీ పాపమును పవిత్రపరిచేది ఏంటో తెలుసా? ఆ గొలుగొతా మీద మరణించిన యేసయ్య రక్తమే. ఆయన రక్తము ద్వారా మన పాపము మన నుండి విడిపించబడుతూ ఉంటుంది. ఆ రక్తము ద్వారా మనలో మన పాపము విడిపించబడినప్పుడు మనం తాకట్టు పెట్టిన విశ్వాసము మనం తెచ్చుకొని మరలా మన హృదయంలో ఉంచుకోగలము. మన పాపము మన నుంచి ఆ రక్తము ద్వారా దూరపరచబడినప్పుడు, నా ప్రియ బిడ్డ నీవు ఎక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను పొదల చాటున ఉన్నానయ్యా అనే సమాధానము కాదు, నీ మందిరములో ఉన్నాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నానయ్యా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీవు చేసిన కార్యాలు మందిరంలో నిలబడి సాక్ష్యం చెబుతూ ఉన్నాను అనేటువంటి యొక్క స్వరము దేవుడు విన్నప్పుడు ఎంతగా ఆయన ఆరాధిస్తూ ఉంటాడో. ఇది నా పరలోకపు గవిదిలో నుండి ప్రవేశించి